ఆదిత్య 369కి సీక్వెల్ చేద్దామని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందంటండి. సో ఎట్టకేలకు ఇది ఎప్పటినుంచో అవ్వాలి, కానీ అది ఎట్టకేలకు పట్టాలెక్కే దారిలో ఉంది. సో ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారంటే క్రిష్ గారు. సో అంటే ఈ ఈ వార్త విన్న వెంటనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలని క్రిష్ గారు చాలా జాగ్రత్తగా, పర్టికులర్గా, డీటెయిలింగ్గా తీస్తారు. మనం ఆల్రెడీ హరిహర వీరమల్లు సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఆయనే డైరెక్ట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా డీటెయిలింగ్ కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఆల్రెడీ ఆయన బాలయ్య బాబు గారితో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీసి హిస్టారికల్ హిట్ కొట్టారు. సో ఇప్పుడు ఈ మూవీ కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. సో ఆదిత్య 999 ఏంటి అంటే ప్లాట్ ఏంటంటే, ఆదిత్య 369లో బాలకృష్ణ గారు డ్యూయల్ రోల్లో కనిపించారు. ఒకటేమో శ్రీకృష్ణదేవరాయల పాత్ర, ఇంకొకటేమో నార్మల్ పాత్ర. సో ఇప్పుడు దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ సినిమాలో 2 స్పెషల్స్ ఉన్నాయండి. ఒకటి బాలకృష్ణ గారు త్రిబుల్ రోల్లో కనిపించిపోతున్నారు. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ సినిమాతో బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ గారు కూడా ఈ సినిమాతో ఎంట్రీ ఇద్దామని ట్రై చేస్తున్నారు. అది ఆల్రెడీ ఫిక్స్ కూడా అయిపోయింది. సో ఈ సినిమాతోనే నందమూరి మోక్షజ్ఞ గారు తెరంగేట్రం చేయబోతున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా నందమూరి అభిమానులందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది ఈ మ్యాటర్ విని. ఎప్పుడెప్పుడు తెర మీద చూద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆల్రెడీ ఒకసారి ప్రశాంత్ వర్మతో సినిమా ఫిక్స్ అయిందని ఒక వార్త వచ్చింది. మరి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అది సినిమా మిస్ అయింది. సో ఈ సినిమాతో మోక్షజ్ఞ గారు ఎంట్రీ ఇవ్వబోతున్నారు సినిమా ఇండస్ట్రీలో.